నువ్వు ఇక్కడ జెన్జీ ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇండియా వెళ్ళిపోతే జెన్జీ వాట్ ఇస్ జెన్జీ? Like our generation. Your generation, right? నీకు ఇంకోటి తెలుసా, నీకు అమెరికాలో నీకు జాబ్స్ లేవు కదా, నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే ఎన్ని జాబ్స్ నీకు జెన్జీకి దేర్ ఆర్ సో మెనీ జాబ్స్ వెయిటింగ్. మొన్న విన్నాను, ఒక ఆవిడ మినిస్టర్ గా చెప్పారు. సో ఇప్పుడు ఇఫ్ యూ గో టు ఆంధ్రప్రదేశ్ నౌ you don't have to wait. Okay, let me go right budget now. చెప్పు మళ్ళీ అంత కాస్ట్లీ. Wait, it's fine, there's no budget, just get whatever you like. So I can buy $1,000 shoe? There's not going to be $1,000 shoes there. But if there is $1,000 shoe, can I buy it? Yes, but there's not going to be. I checked. అయితే నేనేం చేస్తాను సార్, I'm just kidding, I just know that. డిక్స్ లో ఉన్న కాస్ట్లీయెస్ట్ షూ కొనుక్కొని, కాస్ట్లీయెస్ట్ షూ కొనుక్కొని ఆ తర్వాత అది రిటర్న్ ఇచ్చేసి then I'll buy two. Okay, $500. $500 షూ కొంటావా? Yeah. తెల్లే అట్లీస్ట్ ఆ మాట అన్నావు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, నెవర్ కమ్ షాపింగ్ విత్ అనుష్క, హెడేక్. చిన్నప్పుడు నువ్వు గంట చేసేవాడి, నాన్న ఇవి క్యూతున్నాయా అని. ఐ యూస్ టు గివ్ టైం. నీకేమంట ఓపిక లేదు అంతేనా? I do have OPK, but you can't be rude. నేనెక్కడ రూడ్ ఉన్నానమ్మా? You're not rude, but you're asking to bring, look, Chudu. ఓడి అమ్మ, You have to bring 6 pairs of shoes. 6 పేర్స్ చూస్తే తప్పంట. మరి ఏది చూడకుండా ఎలా కొంటారు ఈ జెన్సీ కిడ్స్ తో? హాయ్ గైస్, సో ఇప్పుడే నేను జిమ్ లో ఉంటే అనుష్క కాల్ చేసింది. అనుష్క ఈ మధ్యన చాలా 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 బిజీ, ఎందుకంటే ఇంటర్న్షిప్ చేస్తుంది. ఇంటర్న్షిప్ అయ్యాక రకరకాల ఫ్రెండ్స్, అంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా పెరిగారు కదా. సో ఎవ్రీడే ఏదో ఒకటి, ఎవరో ఒకళ్ళు పెళ్ళడం, ఇన్వైట్ చేయడం, ఏదో అసలు ఇంట్లో బేర్ మినిమం అన్నమాట. అంటే మార్నింగ్ వెళ్ళిపోతుంది 7:30, 8 స్టార్ట్ చేస్తుంది. ఈవినింగ్ వచ్చేసరికి 5కి టైర్డ్ అయిపోతుంది, లేకపోతే వాకింగ్ వెళ్తుంది, పికిల్ బాల్ వెళ్తుంది. నాకు అనుష్క కాల్ చేస్తే సర్ప్రైజ్ అయిపోయాను. సో ఎందుకు కాల్ చేసింది, అనుష్క పేరు నోడుతున్నాను. అనుష్క, వాట్ సర్ప్రైజ్ యూ కాల్ మీ? వాట్ ఇస్ ద సర్ప్రైజ్? Father's Day is coming up. ఫాదర్స్ డే ఎప్పుడు వస్తుంది? ఇవాళ ఎంత డేట్? జూన్ 12 ఐ థింక్ 13th. ఇవాళ 13 Yeah. ఫాదర్స్ డే ఎప్పుడు? 15th? No. ఐ థింక్ ఫాదర్స్ డే No, it's 15th. next, the week after. 15th కాదా? స్వాతి చూడు ఒకసారి. 21st అండి. ఫాదర్స్ డే 21st. ఫాదర్స్ డే కి మీరు ఉండరని ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తుందండి. సో ఫాదర్స్ డే నెక్స్ట్ వీక్ వస్తుంది. నేను ఎలాగా మీకు తెలిసింది కదా, జపాన్ వెళ్ళిపోతున్నా. సో నేను జపాన్ వెళ్ళిపోతున్నాను కాబట్టి అనుష్క ఏం చెప్పిందంటే, నాన్న నీకు ఫాదర్స్ డే కాబట్టి తన సేవింగ్స్ ఏవో ఉన్నాయి కదా, సేవింగ్స్ తోని నాకు షూస్ కొంటదంట. ఎందుకంటే చెప్తుంది, ఎప్పుడు చూసినా నైకీ వేపర్ మ్యాక్స్ లేకపోతే ఆన్ క్లౌడ్ ఇవే వేస్తావు, ఐ వాంట్ బై యూ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పు. నీ మాటలో తెలుగులో, నీకు వచ్చిరాని తెలుగులో. నేను నాన్నకి షూస్ కొంటాను. ఎన్ని కొంటావు? ఒకటేనా? ఎన్ని కొనొచ్చు కదా. నాకు అంత డబుల్ లేదు. డబలా? డబుల్ అంత డబ్బులు లేవా నీ దగ్గర? నీ అకౌంట్ చూపించిన ఎంత ఉందో? 2 కొన్నమ్మా. ఒకటా? ఒకటి కొంటదట షూ. పోన్లే అసలు. ప్లీజ్, you should be thankful. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, ఈ అమెరికాలో పుట్టిన లవ్లెస్ పీపుల్ కి వీళ్ళకి, బట్ ఆనెస్ట్లీ వి ఆర్ ఇండియన్స్ కి, అంటే పీపుల్ బోర్న్ ఇన్ ఇండియా, we are so affectionate. Even today my mom is yelling at me. టైం ఇస్తాను, I was silent. నేను నీకు తిడితే నువ్వు నాకు రివర్స్ తిట్టవా? Because you can't yell at me for no reason. చెప్పనా నువ్వేం చేసావు స్టార్ బక్స్ ది? నిన్న నాకు బయట నుంచి స్టార్ బక్స్ ఎంటీ కప్ తెచ్చింది. ఏం చెప్తుందంటే, నాన్న నీకోసం నీకు సర్ప్రైజ్ ఇద్దామని స్టార్ బక్స్ మాచా తెచ్చాను అంది. మరి మాచా గ్లాస్ తెచ్చా, మాచా ఏది అంటే ఉండలేకపోయినా పట్టుకోలేక తాగేసాను అంది. సో నాకు తెచ్చినట్టు ఎలాగైంది? But the thought, like I bought it for you, I got your order. సో నాకు తెచ్చింది, నాకు నచ్చింది, కానీ ఎంటీ గ్లాస్ తెచ్చింది. ఇది జెన్జీ తెలియదు అట్లా. ఆకలిస్తుంది. అవునా? నీకు ఇంకోటి తెలుసా, నువ్వు ఇక్కడ జెన్జీ ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇండియా వెళ్ళిపోతే జెన్జీ వాట్ ఇస్ జెన్జీ? Like our generation. Your generation, right? నీకు ఇంకోటి తెలుసా, నీకు అమెరికాలో నీకు జాబ్స్ లేవు కదా, నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే ఎన్ని జాబ్స్ నీకు జెన్జీకి దేర్ ఆర్ సో మెనీ జాబ్స్ వెయిటింగ్. మొన్న విన్నాను, ఒక ఆవిడ మినిస్టర్ గా చెప్పారు. సో ఇప్పుడు ఇఫ్ యూ గో టు ఆంధ్రప్రదేశ్ నౌ you don't have to wait. Okay, let me go right now then. If you go immediately you'll get a job. Okay, sir? Thank you. So sir, మాకు అమెరికాలోని జాబ్స్ కొంచెం ప్రాబ్లము ఇప్పుడు జెన్జీకి, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఎంత లక్కీ చూడండి, ఇమీడియట్ గా మీకు జాబ్స్ వచ్చేసాయి. సో ఐఎమ్ జెలస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అది మాత్రం బాగుంది కదా. నువ్వేంటంటే నా కోసం నువ్వు మచ్చ కొన్నావు అంటే, I left this much. You didn't leave that much, you left foam. తర్వాత ఇవాళ ఇంకో కప్ తెచ్చుకుంది. సింబాకి పప్ కప్ తెచ్చింది. ఓకే,
సింబాకి పప్ కప్ తెచ్చింది కానీ నాకేం తేలేదు. I asked him 3 times. Okay, you went to Mudu times if he wanted anything. You said no. 3 times కి ఏమంటారు తెలుగులో? Mood. 3 సార్లు Yeah, sorry. చెప్పు తెలుగులో చెప్పమ్మా. Mudu Saralu. 3 సార్లు నేనేమన్నాను? నేనేం వద్దన్నాను? Yeah, Udu Chipavu. అందుకని తేలేదు. అందుకే నేను వద్దు చెప్పాను కాబట్టి అది మాత్రం తెచ్చుకొని అది తాగేసింది. జెన్జీ, సో మెనీ జాబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. You're so lucky. What does that have to do with this? How did you correlate You it? won't understand. It's just a statement, but anyway. So, Anushka, brief ga in 30 seconds. How is your internship? Good. Enjoying? 1 week అయిపోయిందా? Yeah. 1 week and 2 weeks అయిందా? I think it's been 2 weeks. అప్పుడే 2 weeks అయిపోయిందా? Yeah. Are you enjoying working? Yeah. So, అందుకే find a job soon. I'm a freshman, or I'm going to my 2nd year. అవును, సెకండ్ ఇయర్ అంటే ఇఫ్ యూఆర్ జీనియస్ రైట్, ఇక జాబ్ వచ్చేస్తుంది అండి. Okay, thank you. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అయితే? ఏ షాప్ లో కొంటావు? నీ Dick's. బడ్జెట్ అని You like చెప్పు. all your shoes at Dick's? ఐ నో, బట్ నీ బడ్జెట్ చెప్పు. మళ్ళీ అంత కాస్ట్ Wait, it's fine. There's no budget. Just get whatever you like. సో ఐ కెన్ బై $1,000 shoe. There's not going to be $1,000 shoes there. బట్ ఇఫ్ దేర్ ఇస్ $1,000 shoe, can I buy it? Yes, but there's not going to be. I checked. అయితే నేనేం చేస్తాను సార్, I'm just kidding. I just know that. డిక్స్ లో ఉన్న కాస్ట్లీయెస్ట్ షూ Okay, కొనుక్కొని, no. కాస్ట్లీయెస్ట్ షూ కొనుక్కొని ఆ తర్వాత అది రిటర్న్ ఇచ్చేసి Okay, 500. దెన్ ఐల్ బై 2. Okay, 500. $500 షూ కొంటావా? Yeah. ఆ తల్లే, అట్లీస్ట్ ఆ మాట అన్నావు. అమెరికన్ కిడ్స్ మీద నమ్మకం లేదు, నువ్వు అడుగు అంటారు జాబ్ వచ్చాక. అట్లీస్ట్ ప్రస్తుతానికి అయితే కొంటున్నావు. థ్యాంక్ యూ. Yeah. వెళ్దాం ఇప్పుడు డిక్స్కి వెళ్దాం. నా దగ్గర ఆన్ క్లౌడ్ ఉంది, వేపర్ మ్యాక్స్ ఉంది. కెన్ యూ సజెస్ట్ మీ సంథింగ్? ఏదో On కంపెనీ. clouds are good. Do you not want them? ఐ ఆల్రెడీ హ్యావ్ ఆన్ క్లౌడ్, 2 ఉన్నాయేమో. We'll get a different color. ఇంకేదో చెప్పావు నువ్వు, హోకా ఏదో గుడ్ Oh, అన్నావు. Hoka's are good. Yeah. అవునా? ఓకే, తీసుకున్నప్పుడు ట్రై చేయనా? Yeah, just try all of them. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు వెళ్ళి షూస్ కొందాం. ఏ షూస్ కొందాం ఈ వీడియో చూపిస్తా. ఎక్కువ డిస్కషన్ అయిందంటే ఇది అనుష్కతో పాడ్కాస్ట్ అనుకోండి, ఓకేనా? Podcast? యా, సంథింగ్ లైక్ దట్. సో వచ్చేసాం డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్ కి. అనుష్క నాకు బడ్జెట్ ఇచ్చింది $500. $500 అంతేనా? దట్స్ మై బడ్జెట్. 500, 500. yeah. ఓకే, 500 షూస్ ఏమైనా ఉన్నాయని ఫస్ట్ అడుగుతాను అడిగి, ఓకేనా? No, Nana, stop. సో రిచ్మండ్లో 8:15 అయింది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాం. ఇదిగోండి డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్. ఈ పెద్ద స్పోర్టింగ్ గూడ్స్. Don't look at the price tag. Just buy what you want. యూ సెడ్ హోకా కదమ్మా? Yeah, buy what you like. Just don't look at the price. యా, బట్ హోకాలోని ఏవో మనం 2 చూసాం. Huh? సో ఇవన్నీ స్పోర్టింగ్ గూడ్స్. ఇంతకుముందు కూడా చూపించాను, గుర్తులేదు కానీ హ్యూజ్ స్టోర్. నేను ఇప్పుడు జపాన్ మధ్యలో హాంకాంగ్ వెళ్తున్నాడు, కొనుక్కోవచ్చు. కానీ షూస్ ఏంటో అక్కడ కొనబుద్ది ఏది మనకి, ఇక్కడే కొనాలనిపిస్తుంది. ఎక్కడ హోకా అక్కడమ్మా? I think this is Nike one. I'm pretty sure last time I bought them they were. నో, దట్స్ విమెన్. నో, Oh, you're right. That's ఇది మెన్స్ సెక్షన్ రా తల్లి. my apologies. సో ఇప్పుడు మనకి ఆన్ క్లౌడ్ నా ఫేవరెట్, చాలా బాగున్నాయి. నేను వేసుకుంటున్నవి లాస్ట్ 3 ట్రిప్పులకి అవే వేసుకున్నా. ఏవో కొత్తగా కొందామని. నైకి ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్గా హోకా చూద్దామమ్మా. నా కూతురు కొంటుంది కాబట్టి స్పెషల్ మాట ఫాదర్స్ డేకి. ఎన్ని రకాలు ఉన్నాయి రా బాబు నైకీలు తల్లి. ఐ లైక్ దిస్ కైండ్. అవి కాదు కానీ ఐ హోకా ఆస్క్ ఫర్ హెల్ప్. సో హోకాకి వచ్చేసాం. హోకాలోని 2 రకాలు ఉన్నాయి, బాండీ 9, ఇంకోటి ఏంటమ్మా క్లిఫ్టన్. Clifton time. యా, క్లిఫ్టన్. You want something else comfortable? If you're not happy with the Bondi, Ah. Brooks are always good too. వాట్ ఇస్ ఇట్? The Brooks, ద బ్రూక్స్. ఓకే, yeah, బట్ బిట్వీన్ ద బాండీ అండ్ క్లిఫ్టన్, బాండీ ఇస్ బెటర్. ఈజ్ ఇట్ లైట్ వెయిట్ ఆర్ ఈజ్ ఇట్? it is. They're all lightweight shoes. ఓకే, యా, Yeah, and the Brooks are too. బ్రూక్స్. ఓకే, ఆల్రైట్. Yep, Adrenalines and Ghost. And what is the difference between Bondi and Clifton then? The sole, the comfort of the shoe. And this is They Clifton? have more cushion. That's an Arahi. That's a totally different shoe. Clifton, the white one with the black. But Clifton is a little heavier though. This. Oh, this is Yeah. Gator. That's a Gabbiano. Yeah, this is light too. Yeah, both of those are light shoes. Okay, alright, got it. Your Gabbiano is going to be a kind of little heavier shoe. I see. Yeah. So ఇదిగోండి హోకాలోని 2 రకాలు ఉన్నాయి. బాండీ 9 తీసుకోండి. అనమా నాకు బ్లాక్ ఇష్టం అమ్మా. Okay. Nana, This don't good, no? Put them where you got them. Just because it's out here, it doesn't mean that's the only color we have. We have Okay. different Got it, colors. got it, It's got it. just that Thank we you. put them out for display. ఏవమ్మా చెప్తాను? వాట్ డూ లైక్? Yeah, I really like these ones because you want నాకు black. నాకు నచ్చాయి. Typically, I prefer white, but you want black. Oh, it's only 174. What about the remaining 325? Boy, ఇంకోటి 123 చూసాం, అదేంటమ్మా? wait, what? It was probably on sale or something. నో బాండీ అనుకుంటా. ఇదేంటి క్లిఫ్టనా? No, Bondi. క్లిఫ్టన్ చూడు. లుక్ అట్ క్లిఫ్టన్.
Okay, I'm not. సో ఇవి నేను రెగ్యులర్గా ఇప్పుడు వాడుతున్న షూస్ అయితే ఆన్ క్లౌడ్ అమేజింగ్ అంటే అమేజింగ్. ఇదిగోండి ఇవి నేను మొన్న యాక్చువల్లీ అనము Yeah, the Clifton 10s are cheaper, but it's fine. no, Clifton also I can try. Wait, I don't know because she said the Bondi 9s were better. So just No, get let's those. try. Also, I think they look better. I don't like this. No, I'll ask you. No, I really don't like this. ఇది ఉందంటే తీసుకుంటారా నీకే డబ్బులు సేవ్ అవుతాయి రా $50. No, it's fine. No, Wait, no, it's not that deep. Wait, genuinely, the other shoes are better. Just No, I want to ask him to show me this if this is available. But I don't even like how it looks. ఒక్కసారి చూద్దాం మా ఇక్కడ No, వచ్చాం కదరా. okay. సో ఇప్పుడైతే నేను వాడుతున్నాను ఇదిగోండి ఆన్ క్లౌడ్. నా ఫేవరెట్ షూ ఇప్పటిదాకా నేను వేపర్ మ్యాక్స్ అన్ని వాడి అబ్సల్యూట్లీ ఫేవరెట్. సో ఇది ఇంకో ఆప్షన్ బ్రూక్స్. సో హోకా కాకుండా ఈ బ్రూక్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా సజెస్ట్ చేశారు బాగుంటాయని. ఇదైతే $154, $500 బడ్జెట్లోనే ఉంది కాబట్టి. అన్నమ్మా వాట్ యూ థింక్ ఆఫ్ దీస్? You try them on. అమ్మ నా షాపింగ్ వచ్చారు మళ్ళీ మీ షాపింగ్లు ఏంటి? It's for Mama. Let her buy her shoes. సో హోకా ఏమో బ్లాక్లో ఇమీడియట్గా లేవు. 3 రోజులు ఆగాలంట. 3 రోజులు నాకు ఆగాలి లేదు. మన జపాన్ ట్రిప్కి వెళ్ళాలి కదా. సో లైట్ వెయిట్ బాగుంది. This is with the on cloud. This is on cloud? Yeah, on cloud monsters. And can you get me the size so I can check? Yeah, I got you. Yeah, and also show me what all colors you have. Other colors you got? Yeah. All right. So అదిగోండి ఆన్ క్లౌడ్కి వెళ్ళాం. When they say on cloud running, are they okay for walking as well? Yeah, they're okay for walking. సో ఇదిగోండి ఆన్ క్లౌడ్లోని వేరే స్టైల్ చూస్తున్నాం. ఏంటో మనకి ఆన్ క్లౌడ్ నాకు హోకా కన్నా ఆన్ క్లౌడ్ నచ్చుతుంది. చూద్దాం ఒక్కసారి ఇవి. సో హోకా కొద్దిసేపు హోకా వేసుకున్నాక మళ్ళీ నా మనసు ఆన్ క్లౌడ్కే లాగుతుంది. సో ఆన్ క్లౌడ్లో బ్లూ వాడేసాం కదా, అవి ఎంత పాడైపోయి దాంతోనే ఎన్ని కంట్రీలు, దాంతో ఒక 20 కంట్రీలు. సెకండ్ వరల్డ్ ట్రిప్లో చేసిన 19 దాంతోనే. సో ఇందులోని వేరే చూద్దాం. నాకైతే చాలా ఫేవరెట్ ఇవి. సో ఇవన్నీ హోకా ట్రై చేశాను. హోకా ట్రై చేశాక ఇవే నచ్చుతున్నాయి. ఓసి ఆన్ క్లౌడ్ ప్రైస్ అంతా తెలియదు నాకు, కాకపోతే అనుష్క పాపిస్తుంది కాబట్టి స్పెషల్. ఆన్ క్లౌడే బెస్ట్. హాంకాంగ్లో కొనుక్కోవచ్చాము. ఆన్ క్లౌడ్ ఫేక్ కాదు, రియల్ షోరూంలోనే హాంకాంగ్లోని వెరైటీ ఉంటుంది. చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాయేమో. ఐ మీన్ టు సే హాంకాంగ్ కానీ టోక్యో కానీ. టోక్యోలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అమెరికాలో కొనుక్కోవడం బెటర్. ఈ ఆన్ క్లౌడ్ స్విస్ కంపెనీ, యాక్చువల్లీ అమెరికన్ కంపెనీ కాదు. కానీ ఆన్ క్లౌడ్ నైకీ రీబాక్లు అవన్నీ నచ్చట్లేదు. ఇంకా న్యూ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇవి బాగున్నాయి కదా. వావ్, $280. అనుష్క 500 వరకు ఓకే అయింది కాబట్టి ఇది కూడా ట్రై చేయొచ్చు. చూద్దాం. ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అనుష్కతో షాపింగ్ రాకూడదు. అది ఓపెన్ చేస్తే తిరుగుతుంది. నీకు తెలుసా అది $15 వస్తుంది గంటకి. అడిచేది పని చేస్తున్నాను, అదే ప్యాక్ చేసింది అంతా. అమ్మ నాయన వీళ్ళతో షాపింగ్ రావడం బెటర్. నాకు ఇవి నచ్చే చాలా. ఏంటంటావమ్మా? I like these. లైక్ దిస్? Yeah. కెన్ ఐ బై 2 కలర్స్? No. నువ్వు 500 బడ్జెట్ ఇచ్చావు First, కదా. wear these. What if you don't like it? Then you can buy later. నో ఐ లైక్ దెమ్. No, you don't know, Yanni. You wore them for 2 seconds. నో, వెరీ కంఫర్టబుల్. సో సూపర్ ఉన్నాయి ఆన్ క్లౌడ్ అద్రి. సో బ్యాక్ టు ఆన్ క్లౌడ్. ఏదో వేరే అనుకున్నాం కానీ ట్రై చేయలేదు. నడుస్తుంటే చాలా కంఫర్టబుల్ ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, నెవర్ కమ్ షాపింగ్ విత్ అనుష్క, హెడేక్. చిన్నప్పుడు నువ్వు గంట చేసేవాడి, నాన్న ఇవి క్యూతున్నాయా అని. ఐ యూస్ టు గివ్ టైం. నీకేమంటే ఓపిక లేదు అంతేనా? I do have OP cup, but you can't be rude. నేనెక్కడ రూడ్ No, you're ఉన్నానమ్మా? not rude, but you asked him to bring. Look, Chudu. ఓడి అమ్మ You have to bring 6 pairs of shoes. 6 పేర్స్ చూస్తే తప్పు అంట. మరి ఏది చూడకుండా ఎలా కొంటారు ఈ జెన్సీ కిడ్స్తోని? నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్తే నీకు జాబ్స్, Like, I'm getting annoyed. ఆంధ్రప్రదేశ్ వెళ్తే నీకు రెడీగా జాబ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్. ఇవ్వాలేవా తల్లి? No, I like the black one. ఇది ఒకసారి ట్రై చేస్తానా? No, no. సో ఇవి కూడా నచ్చాయి, వేపర్ ఫ్లై. ఇవి నెక్స్ట్ టైం. $304. అమ్మ, $300 షూ. నా కూతురు 500 బడ్జెట్ ఇచ్చింది కానీ సర్లేదు, దానికి డబ్బులు సేవ్ చేస్తాను. అవునమ్మా. నో, దట్స్ 190. లాస్ట్ Wait, Nana, it's fine. Nana, that's the $190 షూస్. price. That's the price of the shoe. I don't know what you want to do Niyanto about it. konna. You're the one who chose it. $190. నాకు కొనడానికి వచ్చింది షూస్, నువ్వెందుకు కొనుక్కున్నావు? చూడు, Thank you. నాకేమో షూస్ కొన్నది 190. ఆ స్వాతి ఏమో నాకు కొంటుందని 35 ఇచ్చి ఇది కొనిపించుకుంది. తప్పు స్వాతి, దా పిల్లకి డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి? అమ్మా థ్యాంక్ యూ సో మచ్. 190 ప్లస్ ట్యాక్స్ ఎంత? $210 షూస్. థ్యాంక్ యూ. ఏయ్, నా క్రెడిట్ కార్డ్తో కొనవా నీ క్రెడిట్ కార్డ్తో? సో షాపింగ్ అయిపోయింది.
అక్కడ మా నాయన ఇంకెప్పుడు జీవితంలో అనుష్కతో షాపింగ్కి వెళ్ళను. ఒక షూ అడిగితే నీకు తెలుసా వాడు ఎంత కష్టపడుతున్నాడో, ఎందుకు షూ తీస్తున్నావు అంట. షూస్ చూడకుండా ఎలాగ కొంటాం. ఇంకెప్పుడు వెళ్ళను ఇంకా అంత షాపింగ్. కాకపోతే $200 షూస్ ఫ్రీ వచ్చాయి. నేను అంత కాస్ట్లీ షూస్ నేను కొనుక్కోలేను. నా కూతురు కొన్నది కాబట్టి కొనుక్కున్నాను. $210. అనుష్క, కెన్ యూ డ్రైవ్? Yeah, sure. యా, ఓకే. అనుష్క డ్రైవ్ చేస్తుంది. No, I've driven this car before. అవునా? స్లోగా వెళ్ళు, ఫాస్ట్. I'm going slow. నువ్వు లెఫ్ట్కి వెళ్తున్నావు. యూఆర్ నాట్ ఇన్ ఇండియా. No, this is the parking lot. No, you should go on the right side. Trust me, I know how to operate this. అనుష్క డ్రైవ్ చేస్తుంది మోడల్ వై. ఫస్ట్ టైమా? No. అనుష్క నా ఫేవరెట్ బ్లూ కలర్ పెట్టలే, రెడ్ కలర్ పెట్టావు నువ్వు. I don't like that. I like purple. దెన్ మే చేంజ్ ఇట్. నో, You change it. I'm driving. ఐ డోంట్ నో హౌ టు చేంజ్ ఇట్. Okay. పర్పుల్ పర్పుల్ అంటే నీ Oh, it's బేబీ. my favorite. It looks so nice. అవునా? Yeah. ఐ డోంట్ లైక్ పర్పుల్. ఇట్స్ గర్లీ కలర్. No, it's not. It's boy color too. పర్పుల్ గర్లీ కలర్ అమ్మా. No, it's not. ఐ షూర్? Yeah. అనుష్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ షూస్. నౌ ఐమ్ గోనా వాక్ ఆన్ యూ ఎవ్రీ డే. అంటే యువర్ షూస్ అని. No, what? ఆన్ యూర్ షూస్ తల్లి. Okay. ఇదిగోండి ఇక్కడే మొన్న అబ్సెషన్ సినిమా చూశాను. అనుష్క ఏమో ఉంది, ఇట్స్ ఓకే అంది. I didn't say it's okay. I was just like, I don't think యు you ఆర్ంట్ understand అప్రిషియేట్. it. యు ఆర్ నాట్ లైక్ ఇట్స్ అమేజింగ్. సో నేను Yeah, స్వాతి వెళ్ళాము. మెంటల్ లేచిపోయింది అబ్సెషన్. అబ్బబ్బబ్బబ్బా, అసలు అబ్సెషన్. ఎవరో యూట్యూబర్, మళ్ళా నాలాంటి యూట్యూబరు ఇంట్లో హారర్ అబ్సెషన్. నాలాంటి యూట్యూబర్ ఒకడు హారర్ వీడియోలు తీస్తాడు, మన ఒంటరి విహారీ బ్రదర్ టైప్ లోని. ఆయన కేవలం 700K అంతేనా అయింది? 700K. Oh, they did a 900K budget. Yeah. ఓకే, 900K బడ్జెట్ కానీ That's really impressive. 700K మాత్రమే ఖర్చు అయింది అబ్సెషన్ సినిమా తీయడానికి. దురందర్ వన్ ఆఫ్ ద టాప్ కదా భారతదేశంలో. దురందర్ ఎర్నింగ్స్ ని బీట్ చేసింది. అడి అమ్మ, అసలు నాకు అనిపించింది మనోళ్ళు 300 కోట్లు, 400 కోట్లు, 200 కోట్లు సినిమాలు తీస్తారు. ఎందుకు అంత కాస్ట్లీ సినిమాలు తీస్తారు నాకు అర్థం కాదు. $7 లక్షల అంటే ఎంత? 7 కోట్ల? ఇప్పుడు ఇంచుమించుగా 6 కోట్లు. అంటే యాక్టింగ్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిసి $7 లక్షల అంటే 7 కోట్లు తీశారు. మనోళ్ళు సినిమా తీసి వెళ్తాం, పెద్దయా ఓకే బ్రేక్ ఈవెన్ 200 కోట్లు, దేవరా బ్రేక్ ఈవెన్ 300 కోట్లు, సంథింగ్ లేదు. ఏదో నెంబర్స్ ర్యాండమ్ చెప్తున్నా. లేకపోతే ఎస్విపి బ్రేక్ ఈవెన్ 200 కోట్లు. ఎందుకురా బాబు అంత ఖర్చు చేస్తారు సీరియస్గా? 7 కోట్లతో తీశారు సినిమా అంటే. అలాగా అదిరిపోయింది. మీరు అబ్సెషన్ ఇంకా చూడకపోతే డెఫినెట్గా చూడండి. ఇవాళ మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు ఏదో కొత్త సినిమా వచ్చిందంట, బ్యాక్ రూమ్ అని. అవునమ్మా, నువ్వు బ్యాక్ రూమ్ ఏమని చెప్పావు? I didn't watch it. అదేదో వీడియో గేమ్ అన్నావు. I wish you chipped in. వీడియో గేమ్ అయితే మనకు అర్థం కాదు, నాకు వీడియో గేమ్లో ఆడడం కదా. సో అబ్సెషన్ మాత్రం చూడకపోతే చూడండి. అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అనమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ షూస్. అను, నీకు $200 షూస్ కొనేసి నీకేం అనిపించలేదురా తల్లి? No, that's how much shoes cost here. ఏం నేను వెళ్తే 150, 140, 130 అని ఆలోచిస్తా. అది తేడా తెలుసా? No, my shoes are like 120 like that, but I'm just saying like it's normal for them to be 200. నేనేమో $29 షూసే కొనుక్కునేవాడిని when I was a student. You won't find that here. You won't find that. $29 దొరకవు, దొరుకుతాయి. Not good quality. దొరుకుతాయి అమ్మ. నైకీలో సెల్ ఆఫ్స్ ఉంటాయి అప్పుడప్పుడు, సేల్స్. సో $200 షూస్ కొన్నది. ఇక్కడ నుంచి నేను ఎక్కడ నడిచిన అనుష్క షూస్తోనే నడుస్తుంటా. సో అనుష్క, ఇఫ్ మై షూస్ గెట్ డర్టీ డోంట్ బ్లేమ్ మీ, ఓకే? ఏంటి? Okay. Wait, what? I don't get it. బట్ ఇంకో షూ కొంటావా నాకు? 500 బడ్జెట్. నువ్వే చెప్పావమ్మా $500 బడ్జెట్ అని. Okay, yeah, but now you bought it, so it's done. సో నాకు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎప్పుడు ఈ జెన్సీ కిడ్స్తోని మీరు షాపింగ్కి వెళ్ళకండి. వెళ్తే నాకు నిజంగా అసలు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కూడా లేదు. ఆ అబ్బాయి అక్కడ ఉంటాడా సేల్స్ మ్యాన్, అవి చూసామంటే ఆల్రెడీ 4 చూసా, ఇంకెన్ని చూసామని ఈవిడ No, వస్తుంది. that's fine, but you were asking him like it's fine. కాదమ్మా, హీఈస్ ద సేల్స్ గై రైట్? Yeah, but you were throwing the shoes everywhere. You weren't being clean with it. You have to. క్లీన్ do అంటే ఏం that. చేయాలి? నెత్తి మీద పెట్టుకోవాలా? Yeah, no, you have to put it back in the box. You're just throwing them everywhere. వేర్ డిడ్ ఐ త్రో? అక్కడే ఉన్నాయి. Okay, you didn't throw them, but like you should like they're getting mixed up. Like you should like. చూసారా? దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టు గో త్రూ జస్ట్ ఫర్ $210 షూస్కి ఇంత లెక్చర్. కార్లో లెక్చర్ కూడా ఇచ్చింది నాకు. షీ వాజ్ యాంగ్రీ విత్ మీ, షీ ఈస్ అప్సెట్ విత్ మీ. ఇంకా ఐ స్టిల్ అప్సెట్ విత్ మీ? No. I'm not upset with you. I was just trying to teach you for next time. సో షీస్ టీచింగ్ మీ ఆల్సో. చూసారా? షూస్తో పాటు జ్ఞానోదయం కూడా అయింది వాళ్ళ. అది
థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒకసారి నేను షూస్ చూపిస్తా, ఏం షూస్ తీసుకున్నాను ఫైనల్గా. స్వాతి దొండకాయ వండింది, ఈలోగా మన షూస్ చూపిద్దాం. అనుష్క కొన్న షూస్ ఏం కొన్నది అని రకరకాలు చూపించాం కదా. ఇదిగో నీ టాప్ తీసుకో, నువ్వు కొనిపించావు $30 ఇచ్చి, డబ్బులు వేస్ట్. చిన్నపిల్ల. ఇవి తీసుకున్నా ఆన్ క్లౌడే, మళ్ళీ అందరూ ఆన్ క్లౌడ్ బ్లాక్ వాడేసాము, బ్లూ వాడేసాము. ఇది క్లౌడ్ మాన్స్టర్ అని ఇంకో రకం అన్నమాట. యాక్చువల్లీ ఇందులోని నేరో ఉంది, వైడ్ ఉంది. ఈ వైడ్ అయితే చాలా 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 బాగున్నాయి. సో ఇది మన ట్రావెల్కి నెక్స్ట్ షూ. ఆ బ్లూది అయితే మన టెడెక్స్ స్టాక్ కూడా అదే వేసుకున్నా, అంత నచ్చేయి. రన్నింగ్. సో గైస్, నేను లాస్ట్ టైం కూడా వీడియో చేశాను ఆన్ క్లౌడ్, ఇప్పటిదాకా నేను వేసుకుని షూస్లో మోస్ట్ కంఫర్టబుల్ అని. ఫోకస్ కూడా ట్రై చేశాను ఇవాళ. నాకైతే అద్భుతంగా బ్రహ్మాండంగా నచ్చేసాయి. కాకపోతే ఇది నా సైజు US 12 అన్నమాట. చూసారు కదా, US 12 మన సైజు. అది విషయం. ఓకే, అయిపోయింది షూస్ షాపింగ్. ఇంకా దొండకాయ అన్న తినద్దు. అరే నాయన, ఇంటికి వచ్చేసరికి స్వాతి కూడా నాకు ఇవే కొనేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది. నాకేమో ఎక్స్ట్రా షూస్ నేను కొనుక్కొచ్చాను. సర్లే, ఆన్ క్లౌడ్ ఇప్పుడు 4 ఉన్నాయి, ఇట్స్ ఓకే. షూస్ ఎన్ని ఉన్నా సరిపోవు, కానీ ఇది కొంచెం వైటిష్ షేడ్, నాకు అంత నచ్చ వైట్ షేడ్. సో స్వాతి, ఇవి థ్యాంక్ యూ, ఇవి నెక్స్ట్ టైం వేసుకుంటా. లేదు నాకు అవి నచ్చాయి, ఆ బ్లాక్ నచ్చాయి. సో ఒక ఎక్స్ట్రా పేరు కూడా ఉన్నాయి. సో స్వాతి ఎంత మంచిదే, నేను ట్రిప్ వెళ్తానంటే నాకు షర్ట్లు అన్నీ అరేంజ్ చేస్తుంది. థ్యాంక్ యూ స్వాతి. అన్ని షర్ట్లు వద్దు, లైట్ వెయిట్ కావాలి, హాఫ్ హ్యాండ్స్ షర్ట్లు కావాలి, ఎందుకంటే ఇప్పుడు చాలా వేడి. హాఫ్ హ్యాండ్స్, కొన్ని ఫుల్ హ్యాండ్స్. అది ఉందా పెద్దది? ఏది చూపించు ఒకసారి. ఇప్పుడు ఇందాక తీసావు కదా అది. ఇది ఒక ఓవర్ కోట్, దాని ఏమంటారు? సరే, ఎక్కువ వద్దు, లైట్ వెయిట్ చూడు. సింబా, నిన్నో మొన్నో నేను వీడియో పెడితే ఎవరో కామెంట్ పెట్టారు సింబబాబుని చూపించు అని. నువ్వేంట్రా ఎంత పాపులర్ అయిపోయావు ఇంటర్నెట్లో? బాల్ తెచ్చావా? చూడండి, మనం ట్రావెల్లో ఉన్నాం కాబట్టి సింహబాబు చూపించలేదు. సింహబాబుకి ఫుల్ షేవింగ్ చేసింది. సో వచ్చేసరికి ఫుల్ అంతా బొచ్చుతూ ఉండేవాడు కదా, సమ్మర్ కాబట్టి సమ్మర్ కట్ అయితే చేశారు. సో ఇదిగోండి, అంత చిన్న డాగ్లో ఉన్నాడు. ఏంటి బాల్ ఇది? బాల్ ఏంటి ఆడాలి ఇప్పుడు నీతో? బాల్ ఇక్కడ ఏది? బాల్ ఏది? ఏది నాన్న బాల్? ఏది బాల్? ఏది? ఇలా చూస్తాడు అన్నమాట బాల్ వేసినాక. ఓకే, బాల్. చాలు చాలు. చూసారు అలాగున్నాడా, సన్నగా అయిపోయాడు సింహబాబు. స్వాతి, వాళ్ళు డిన్నర్ ఏంటి? సో అలా బాల్ వేసి అలా చూస్తాడు అనమాట. అలా చూస్తాడు. ఒక 5 నిమిషాలు మనం బాల్ అయిపోతే అరుస్తాడు నా మీద. అర్థమైందా? సింహగాడు చాలా మిస్ అయ్యాడు కదా నన్ను. స్వాతి తీసుకెళ్తుంటే నా దగ్గరికి వస్తున్నాడు, అంటే నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు అనమాట. స్వాతి తీసుకెళ్తుంటే లేదని. పద వాకింగ్కి వెళ్దాం. బా, షూస్ అయిపోయి కొత్త షూస్ వేసుకొని వాకింగ్కి వెళ్తున్నా. కూతురు కొన్నది కదా, సో ప్రెషస్ మాట. రా నాన్న, దా వెళ్దాం. అన్ను ఇక్కడ ఆగిపోయావు. ఇట్రా సింబా, అక్కడ వెళ్ళిపోదాం. దా, స్క్వెరల్ లేదురా బాబు, రా ఇట్రా. స్వాతి కూడా వస్తుంది నాతో, ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్తున్నాం. దా. ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడా? ఇంత రాత్రా? సెట్ ఆడు ఆపేసాడు కదా, సో సెట్ చేసాడు. ఓహో. పద పద పద.